వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖను గ్రీన్ సిటీగా మార్చేందుకు సీఎం చంద్రబాబు సరికొత్త గ్రీన్ ఛాలెంజ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ లక్ష్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేందుకు సరికొత్త గ్రీన్ ఛాలెంజ్ విసిరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైజాగ్ వేదికగా సరికొత్త పర్యావరణ విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారు. చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సంపూర్ణ నెట్ జీరో క్యాంపస్ గా మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే విపరీతమైన ఎండలు లేదా ఊహించని తుఫానులు వస్తున్నాయి. దీనికి అడ్డకట్టు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని చాటారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90% చేరుకోబోతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. విశాఖ ఏయూలో 25% మాత్రమే గ్రీనరీ ఉందని, దానిని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఆంధ్ర యూనివర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. చరిత్ర గల ఈ యూనివర్సిటీ ఎంతో మంది నాయకులు, విద్యావేత్తలు, ప్రముఖులను అందించిందని తెలిపారు. నెట్ జీరో కాన్సెప్ట్ ను ఏయూలో ప్రవేశపెడుతున్నట్లు సీఎం చెప్పారు. వాతావరణ మార్పులపై అందరూ దృష్టి సారించాలన్నారు. యూనివర్సిటీకి కావలసిన 100% విద్యుత్ ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయాలన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లో చెట్లను పెంచాలన్నారు. పిల్లలకు ఎక్స్పీరియన్స్ సెంటర్లుగా యూనివర్సిటీలను మార్చాలన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో కమిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ ను పెట్టి ఇన్ హౌస్ నాలెడ్జ్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అన్ని ఇతర కాలేజీలను గైడ్ చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తామని తెలిపారు. యాక్షన్ ప్లాన్ లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు.
5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడొస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ ఎండలు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. మూడోది ఏదైతే రీసైక్లింగ్ మనకు పంపించేదంతా మేము ఎట్లా స్వచ్ఛ పదం కూడా పెట్టాం, దానికి ఇచ్చి రీసైక్లింగ్ పంపించాలి. మూడోది దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, వేస్ట్ ఎనర్జీ అక్కడే పంపించాలి. ఈ 3 కూడా పాలసీస్ వాళ్ళకి ఇచ్చాను. ఈ నెల 15 వరకు ఏపీ వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. భవిష్యత్తుకు ఒక బంగారు భవిష్యత్తు ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం, చల్లించడం పర్యావరణ పరిరక్షణలో
చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్, ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సహాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటర్ డెలివరీ సిస్టర్ను వద్ద కొనసాగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంజీకే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లోని ఎల్లూరు పంప్ హౌస్ ను సందర్శించిన సీఎం నిర్మాణ పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణం అన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ పర్యావరణ ప్రభావం మనం పీల్చే గాలి, త్రాగునీరు, తినే ఆహారం మీద ఉంటుందన్నారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం పర్యావరణం. పర్యావరణం తాలూకా ప్రభావం మనం తాగే నీళ్ల మీద, మనం పీల్చే గాలి మీద, మన జీవిత విధానం మీద, మనం తినే అన్నం మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా ఉంటుంది. అందుకనే చిన్న వయసు నుంచి కూడా పర్యావరణం బాధ్యతగా తీసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క పర్యావరణాన్ని కాపాడాలి అనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తూ వస్తున్నాం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని గత 12 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఆయన చీపురు పట్టుకొని రోడ్లు ఓడవడం మనం అందరం కూడా చూసాం. దాని తాలూకా ఇన్స్పిరేషన్ తో ఈ రోజు దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మార్పులు తీసుకొని వచ్చాం. దానికి ఒక అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని మన రాష్ట్రంలో తీసుకొని వెళ్తూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ ను కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ తో పాటు పర్యావరణం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మనం మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. మనం ఎప్పుడో ఒక శుభకార్యం చేసుకున్నా, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నా, ఒక డే మనం జరుపుకున్నా, దానికి సంబంధించి ప్రకృతిని కాపాడే చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు పీయూష్ గోయల్ కు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయం అని ఆయన కొనియాడారు. On World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity and an orderly darshan for thousands and thousands and lakhs of devotees who come here. Today itself there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership and Nara Lokesh, who has brought information technology
to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. జాతీయ మహిళా కమిషన్ ను పొన్నూరు మహిళా రైతులు కలిశారు. మామిలపల్లిలో మహిళలపై పోలీసులు చేసిన దాడిని వివరించారు. పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాలను కలిసి బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని కింద పడేసి పోలీసులు కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలబడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను లోపలికి రానికుండా పోలీసులు అడ్డుకున్నారు. మా పంట మేము నిలవ చేసుకోవడమే నేరమా? మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పొలాల్లో పనిచేసే మహిళలను దారుణంగా కొట్టారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు. మేము మొక్కజొన్న రైతులమి, మొక్కజొన్న పండించుకున్నాం. వాటిని రేటు లేదు, 1650, 1700కు అడుగుతున్నారని మేము నిల్వ చేసుకున్నాం. ఒక రేకుల చెట్లు వచ్చి ఈ అంబటి మురళీకృష్ణ గారి అని మా అంబటి మురళీకృష్ణ గారికి డౌన్ అని గోల్ చేస్తుంటే వెళ్ళి కాదండి మీరు పొరపాటు పడ్డారు, ఈ అంబటి మురళీకృష్ణ గారి కావు, ఈ మా రైతులు అని అడ్డం పడ్డా కూడా ఊరుకోకుండా దాన్ని పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ మరొక రోజు వచ్చి దానికి సీలు వేస్తున్నారు. కాదండి మీరు సీలు వేయొద్దు, మా మొక్కజొన్నలు పాడైపోతాయి, మేము కవుళ్ళు కట్టుకోవాలి, మేము పొలాలు దున్నించుకోవాలి, మేము కవుళ్ళు కట్టుకోవాలని చెబితే కాదని మమ్మల్ని పడేసి చేశారు. మళ్ళీ పైన అధికారులు వచ్చి మమ్మల్ని పలకరీయటానికని వస్తున్నారు, ఏందో మమ్మల్ని తెలుసుకుందామని. కానీ వాళ్ళని రానియకుండా అటు నుంచి అటే ఎల్లగొడుతుంటే మేము వెళ్ళి ఎండలో పడి అడ్డం పడి మేము చెప్పుకోవాలని అంటే కాదని మెళ్ళకు తాడేసి కింద పడేసి ఈ వయసులో ఈ పని చేశారు. మెళ్ళకు తాడేసి ఊరేసి లాగారు, వెనకమాలకు పడేశారు. పడిపోయాను, చేతులకు దెబ్బలు కూడా తగిలినాయి ఈ వయసులో. కానీ మా ఆయనకు గుండె జబ్బు మడిసి నేను వెళ్ళి పని చేసుకోవాలి, నేను వెళ్ళి ఏ పని చేసుకున్నా పండించుకొని మందులు వాడుకొని మేము చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా బస్తా వడ్డు 2000 పొలం నుంచి పండించంగానే వేసుకెళ్ళేవాడు. 2400 జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 రూపాయలు కింటాకి పొలంలోనే వేసుకెళ్ళేవాడు. మాకు ఏ కష్టం జరిగేది కాదు. కానీ ఇప్పుడు 1750కి 1100 వడ్డు ఇయ్యాలంట వాళ్ళకి. కానీ మా పంట మేము నిల్వ చేసుకున్నామండి, మేమేం దొంగలించుకురాలా. కానీ అంబటి మురళీకృష్ణ గారు ఏదో ఒక 1000 బస్తా కొని ఎంత సంపాదించుకోవాలని ఆయన 1000 బస్తా కొన్నాడు. అది తప్పు కదా ఆయన అంటాం. రైతులది మాది, మా రైతుల్ని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి కనీసం 20 రోజుల పాటు మేము సరిగ్గా అన్నం తినపోతే తినండి అమ్మా అని అంబటి మురళీకృష్ణ గారు అన్నం పెట్టి ఒక అన్నదాతగా మమ్మల్ని ఆదరించి ఎంతగానో చేశారు. కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్టీ కేసులు, కనీసం మాకు చదువు రాదు, పక్క ఊరు వెళ్ళేవాళ్ళం కాదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఒక పంటలు పండించుకొని ఇంట్లో ఏదో ఒక ముద్ద వండుకొని తినేవాళ్ళమే కానీ బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఎస్టీ కేసులు ఇవన్నీ మమ్మల్ని ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు, ఒక్కసారి మమ్మల్ని గురించి పట్టించుకొని ఆదరించండి మమ్మల్ని అని మరీ కోరుకుంటున్నాం. రైతు కూలీ నాయకురాలు మమత. అందరికీ నమస్కారం. మరి గత కొన్ని రోజులుగా మరి మావళపల్లి గ్రామంలో మరి రైతులకు మరి మద్దతు ధర లేనందువలన మరి అనేక విధాలుగా వాళ్ళు కష్టాలు పడుతుంటే మేము ఎస్సీ మహిళలమైన మరి మేము పొలాల్లో పనిచేస్తూ ఉంటామండి. మరి అట్లాగనే మేము కూడా మా రైతులు మరి కష్టాల్లో ఉన్నారని మరి మేము వెళ్ళాం. మేము మహిళలను కూడా లేకుండా అతి దారుణంగా, అతి కిరాతంగా మళ్ళీ పైపెచ్చు విజువల్స్ ఉన్నాయి సార్. అవి చూస్తే ఎవరికైనా సరే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే. కానీ ఒకళ్ళ మహిళలను కూడా లేకుండా తాళ్ళు పెట్టి ఉరేసి లాగి కొట్టి ఎట్లా పడితే అట్లా నానా విధాలుగా అసలు బట్టలు ఎటు వెళ్తున్నాయి కూడా తెలియకుండా చేస్తున్నారు పోలీసు వారు. మరి ధూళిపాల నరేంద్ర గారు ఈ దీక్షలు, ఈ ధర్నాలు అంటే సార్ ఒకటి మద్దతు ధర లేనందువల్లగా సార్. మరి ఇప్పుడు ఇదంతా వచ్చింది. మద్దతు ధర ఉంటే మేము వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. మరి సాటి ఆడవాళ్ళని కూడా లేకుండా, ఒక మహిళా పోలీసులు లేకుండా, ఒక మగ పోలీసులను పెట్టి మమ్మల్ని అనేక విధాలుగా నానా విధాలుగా తాళ్ళు పెట్టి లాగేసి చేయాల్సినంత అవసరం ఎవరిచ్చారు సార్? చంద్రబాబు నాయుడు సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్,
మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మరి మా జగనన్న ఉన్నప్పుడు కూడా ఇలానే పాలించాడా? మా జగనన్న హయాంలో కూడా ఇలానే పాలించాడా సార్? 2400 మద్దతు ధర ఉన్నప్పుడు మా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మొత్తం వేశారు. ప్రతి ఒక్క ఆడ మనిషి, ఎస్సీ మహిళలైనా సరే, ఏ మహిళ రైతులకైనా సరే ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేశారు. అలాంటిది అలా కాకుండా ఇప్పుడు ఒక పథకాలు లేవు, ఒక మద్దతు ధర లేదు, ఎస్సీలకు అలాంటి ఏమీ లేవు. ఏమీ లేకుండా కూడా మళ్ళీ మీరు అరాచకం చేసి మమ్మల్ని అవమానించి అనేక విధాలుగా మీరు మమ్మల్ని తాళ్ళేసి లాగాల్సిన హక్కు ఎవరిచ్చారు సార్? మాకు న్యాయం జరగలేదు కాబట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారు మీరు. దేనికి సార్? దేనికి? ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.